अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्णो ययुज्यते यष्णव्यमे वेति मनः సమాధాయ సాత్వికః. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సును దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. కానీ ఓ అర్జున, సరైన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినదియు ఫలాపేక్షతో చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞమని ఎరుంగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిహిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర విధిని అనుసరింపదనియు అన్నదానరహితమైనదనియు మంత్రహీనమైనదనియు దక్షిణలు లేనిదనియు శ్రద్ధారహితమైనదనియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడను. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులకు, జ్ఞానులను సేవించుట పవిత్రత, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్వం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం ఉపఉచ్యతే. ఉద్వేగమును కలిగింపనదియు ప్రియమైనదియు హితమును గూర్చినదియు యథార్థమైనదియు అగు భాషణము. అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామ జపాసాధన మొదలగునవి అన్నియు వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, హంతఃకరణ శుద్ధి మొదలగునవి అన్నియును మానసిక తపస్సులు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తః సాత్వికం పరిచక్షతే. పూర్వోక్తములైన తపస్సులను ఫలాపేక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటికి సాత్విక తపస్సులే అని అందరు. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికంగా గాని కల్పితముగా గాని చేయబడినవనియు అనిత్య ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చినవనియు అయిన తపస్సులను రాజస తపస్సులని అందరు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పర్యస్యోత్సాదనార్థం వా తత్తామసముదావృతం. మొండి పట్టుదలతో మనోవాక్యములను బాధ కలిగించుననియు ఇతరులను కీడు కలిగించుటకే చేయుబడినియు అయిన తపస్సులను తామస తపస్సులని అందరు. తాతవ్యమితి యద్దానం ధీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుటయే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందును దుర్భిక్షాది కాలమున యందును ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యం గలవారు, రోగులు మొదలగు వారికిని బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చేయబడు దానము సాత్విక దానము అనబడును.